మనిషి అంటే దేవుడిచ్చిన స్వరూపాన్ని కోల్పోయాం, దేవుడిచ్చిన ఆ పోలికను కూడా కోల్పోయాం. మరి ఈ కోల్పోయిన ఈ వ్యక్తి ఎలా కోల్పోయాడనే విషయాలు మనం ముందుగా చూసుకున్నాం. దేవుడు ఏం చెప్పాడు? ఈ భూమి మీదకి పంపించేటప్పుడు నీతి క్రియలు చేయమని చెప్పాడండి. మనిషిలో ఉన్న నీతి క్రియలు కనబడాలి దేవునికి. అంటే ఈ భూమి మీదకి మనం వచ్చేటప్పుడు ఎంత చక్కగా భూమి మీదకి పంపించాడంటే, తన తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు తనకు పాపం అంటే ఏమిటో తెలియదండి. పసిపిల్లలకి పాపం అంటే ఏమిటో తెలీదు, దోషం అంటే ఏమిటో తెలీదు, నరహత్య చేయడం అంటే ఏమిటో తెలీదు. ఎప్పుడు పసిపిల్లలుగా ఉన్నప్పుడు పాపం అంటే ఏమిటో తెలియదండి, దొంగతనం చేయడం అంటే ఏమిటో తెలీదు. ఏమంటే మనమందరము కూడా ఆ దశలో నుండి వచ్చిన వారమే మనమందరము కూడా. అయితే దేవుడిచ్చిన స్వరూపాన్ని కోల్పోయాం, దేవుడిచ్చిన పోలికను కోల్పోయాం. ఎప్పుడు? పాపము చేసి కోల్పోయామండి. ఇక్కడ భూమి మీద బ్రతుకుతున్న ఏ మనిషి కూడా నేను పాపము చేయలేదు అనడానికి వీలు లేదండి. అలా అనేవాడు అబద్ధికుడు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చెప్తున్న నేనైనా సరే, వింటున్న మీరైనా సరే, మనమందరము కూడా పాపము చేసిన వారమే. పాపం అంటే ఏమిటి అని ఆలోచన చేయగలిగితే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు ఏదైతే చెప్పాడో దానిని చేయకపోవడమే పాపము. దేవుడు ఏమి చెప్పాడు? నీతి క్రియలను చేయమని చెప్పితే మనం ఈ భూమి మీద నివసిస్తున్న కాలం అంతా కూడా ఎలా బ్రతికామంటే త్రాగుడుతో, వ్యభిచారముతో, దొంగతనముతో, నోటి నుండి బూతులతో, ఇంకా మోహపు చూపులతో బ్రతుకుతున్నాం. ఇవన్నీ కూడా పాపాలేనండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించకపోవడం కూడా పాపమే. అంటే నీవు ఎలాగైతే ప్రేమించుకుంటావో నీ పక్కనున్న వ్యక్తిని కూడా అలాగే ప్రేమించాలి. అలాగా ప్రేమించకపోవడము కూడా పాపమేనండి. కక్షలు పాపమే, ఇవన్నీ కూడా పాపమే. మనము తెలుసో తెలియకో ఇవన్నీ కూడా మన జీవితాలలో చేసిన వారమే, మనమందరము కూడా చేసిన వారమే. అయితే